హలో ఆజాద్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీ దయ వల్ల. సార్, ఇప్పుడు కోర్టుకి వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా తప్పు ఉంటే న్యాయం కోసం వెళ్ళినప్పుడు కోర్టులో ఒక జెండర్ బయాస్డ్గా ఒకరి వైపే వాళ్ళు సపోర్ట్గా ఉంటున్నారని పక్క ఆపోజిట్ జెండర్కి ఎలాంటి అంటే వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళు ఏం చెప్పినా వినడం లేదు, పర్టికులర్ జెండర్కే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఇలాంటి విమర్శ ఉంది. ఇది నిజమే అంటారా? ఎందుకంటే మీరు ఇప్పటికీ ఎన్నో వేల కేసులు మీరు డీల్ చేసి ఉంటారు కాబట్టి. అంటే జెండరు అంటే మీ ఉద్దేశంలో మేలా ఫీమేలా? పర్టికులర్ జెండర్ బయాస్డ్ ఉన్నారని చెప్తున్నారు. పర్టికులర్ జెండర్ అంటే ఎవరు సపోర్ట్? మేబీ దే ఆర్ టాకింగ్ మేబీ అక్కడ ఉంది ఫీమేల్ అని చెప్పొస్తున్నారు. ఒకటండి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 చూసుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 ప్రకారంగా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానులే. వాళ్ళ యొక్క రేస్ కానీ, రిలీజియన్ కానీ, మీరు సెక్స్ కానీ అటన్నీ ఏం సంబంధం లేకుండా అందరూ చట్టం ముందు అందరూ సమానులు అని చెప్పేసి మన రాజ్యాంగంలో క్రిస్టల్ క్లియర్గా ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే కొన్ని సందర్భంలో అంటే ఇప్పుడు వరకు కూడా అంటే మహిళల పైన కొంత అఘాయిత్యాలు చేయటం మొన్నటిదాకా, సో మహిళల పైన కొంచెం ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ జరిగినప్పుడు 1980లో ఆ టైం కాలంలో 498A అనేది ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. ఆ టైంలో మహిళలు ఎక్కువ కొట్టడం తిట్టడం జరిగింది. తర్వాత అంతకుముందు వరకట్నం మనకి అంటే 80sలో అంటే వరకట్నపు చావులు అనేవి ఎక్కువ ఉండే. అత్తగారు ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. సో ఈ రకాల కోణంలో చూసుకున్నప్పుడు ఒక కట్నం కోసం వేధించడం ఇవన్నీ చూడటం వల్ల కొన్ని చట్టాలు అనేవి మహిళలకు అనుకూలంగా తీసుకురావడం జరిగింది. సరే, ఇప్పుడంటే సమాజం వేరు. అప్పుడు గతంలో పురుషాధిక్య సమాజం మంది ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది, లేదు, అందరూ సమానం అయిపోయారు. కాకపోతే ఏంటంటే చట్టానికి అనుకూలంగా, సమాజానికి అనుకూలంగా, చట్టానికి అనుకూలంగా చట్టాలు మారాలి. సో అప్పుడెప్పుడో పెట్టిన చట్టాలు ఇప్పుడు మారాలని అందరం కోరుకుంటున్నాం. ఒకటి అయితే ఎన్నేమనుకున్నా కూడా ఎత్ర నార్యంతే తత్ర దేవతః, ఎక్కడ స్త్రీలు అయితే పూజింపబడతారో అక్కడ అది మంచిగా ఉంటుంది. సో మనది భారతదేశం అవునన్నా కాదన్నా కర్మభూమి కాబట్టి ఇక్కడ కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉండదు మహిళలకు సంబంధించి. ఒక పురుషుడు గనక మహిళని కొడితే మహిళలు కేసు పెట్టచ్చు, కానీ ఒక పురుషుని గనక మహిళ వచ్చి కొడితే కేసు పెట్టడం చాలా కష్టం. అలాగే ఒక పురుషుడు ఒక అమ్మాయిని రేప్ చేస్తే కేసు పెట్టచ్చు, కానీ కొన్ని జలంధర్లలో ఒక అబ్బాయిని 4 అమ్మాయిలు రేప్ చేశారు, కేసు లేదు, చట్టంలో లేదు. సో ఇలాంటి సందర్భాల్లో ఉంటుంది. అలాగే మీరు ముఖ్యంగా డైవర్స్ కేసుల్లో చూసుకున్నట్లప్పుడు మ్యాక్సిమం కోర్టుల్లో కేసులు అనేవి కొంచెం లేడీస్కి ఫేవర్గానే ఉన్నట్టు ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మహిళల విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి కాబట్టి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మహిళలకి శిక్షణ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తప్పుడు సాక్ష్యాలు పెట్టినప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో కోర్టుని తప్పుదావ పట్టించడం చేసినప్పుడు. అంతేందుకు ఒక అమ్మాయి ఏడుగురిని పెళ్లి చేసుకుంది, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు. అక్కడ మీకు ఉమెన్ అనే ఉండదు, అలాంటిది ఏముండదు, అలాంటి కన్సిడరేషన్ ఏమి ఉండదు. సో అలాంటి సందర్భాల్లో కానీ మీకు విషయం తెలుసా, కొన్ని బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్లో భర్త కూడా భార్య పైన మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, ఆ మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. అది చెప్తున్నాను, భర్త కంటే భార్య ఎక్కువ ఆర్థికంగా స్థితిమంతురాలయ్యి భర్త కంటే ఆర్థికంగా బలంగా ఉంటూ ఆ సందర్భంలో ఉన్నప్పుడు భర్త తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ అలా సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అప్పుడు చేసిన చట్టాలని కొంచెం మహిళలకు అనుకూలంగా ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు రాను కోర్టుల్లో కూడా కొంచెం కన్సల్టేషన్ పెరుగుతూ ఉంది. మీకు తెలిసింది కదా, ఈ మధ్యకాలంలో మన కేసెస్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాని చెప్పి మోసం చేసింది. మోసం చేస్తూ ఆ అమ్మాయి డబ్బులు కూడా అబ్బాయి దగ్గర గుంజటం, అబ్బాయిని బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేసింది. దాని ప్రకారం కేసు కంప్లైంట్ చేసాం అమ్మాయి పైన. సో అలాగే ఇట్లా జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు కొద్దిగా మీరు అన్నట్టు ఆ యొక్క జెండర్కి సంబంధించిన పార్షియాలిటీ లేదా బియాస్ మీరు అన్నట్టు అది ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు మారుతున్నారు, సమాజం మారుతుంది. ఇప్పుడు అంతకుముందు ఒక పురుషుల హక్కుల కమిషన్ ఒకటి పెట్టమని నేను ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాను. అది నెక్స్ట్ అది కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఇట్లా కూడా అంటే ఇక్కడ చట్టం అనేది ఎలా ఉంటుందంటే ఎవరు చుట్టం కాదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ప్రస్తుతం మన సామాజిక అంశాలను బట్టి, సామాజిక స్థితిగతులను బట్టి కొద్దిగా అలా ఉంది తప్ప అక్కడ అట్లా ఏం లేదండి. భారతదేశంలో చట్టాలు అన్నీ సమానమే, మనుషులందరూ సమానమే, కోర్టు ముందు అందరూ సమానమే. ఎవరు చుట్టం కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇందాక ఆజాద్ గారు మీరు అన్నారు, అమ్మాయిని కొట్టినా తిట్టినా లేకపోతే ఏదైనా తన మీద అఘాయిత్యం జరిగినా పెట్టడానికి వీలుంది, తనకు చట్టాలు ఉన్నాయి అని చెప్పారు. మరి పెట్టడం వరకే ఉంది కదా, పెట్టిన తర్వాత న్యాయం అనేది ఆ అమ్మాయికి జరుగుతుందనేది ఎంత పర్సెంటేజ్ ఉంది చెప్పండి. అంటే న్యాయము అనేది ఒకటండి, ఇక్కడ న్యాయము అన్యాయం అనేది పక్కన పెడితే కోర్టు యొక్క సర్కమస్టాన్సెస్ ఇచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం అతను నేరస్తుడు కాదు.
సో కొన్ని సందర్భాల్లో ఫేక్ ఎలిగేషన్ కేసులు కూడా ఉన్నాయి, మీకు తెలుసో లేదు. ఒక అమ్మాయి నన్ను రేప్ చేశారని చెప్పి పెట్టిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ 1-2 ఉంటే చాలా మట్టుకు అయినవి కల్లారా చూసినవి బయట కూడా ఎవిడెన్స్ ఉన్న వాటి గురించి నేను మాట్లాడతాను. అవి శిక్ష పడతాయి కదా ఖచ్చితంగా. అయితే ఇక్కడ కోర్టు సంబంధించిన మీరు ఎవరైనా సరే ఇక్కడ ఆలోచించాల్సింది, ఒక వ్యక్తికి శిక్ష పడాలి అంటే సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉండాలి, పూర్తి ఎవిడెన్స్ ఉండాలి, దానికి సంబంధించిన కోర్టులో అది రుజువు చేయబడాలి. రుజువు చేయబడిన తర్వాత మాత్రమే కోర్టు వారు వాళ్ళకి శిక్ష విధించే అవకాశాలు ఉంటాయే తప్ప జనరల్గా ఒక ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన లేదా ఒక ఛార్జ్ షీట్ నమోదైనంత మాత్రాన వాళ్ళకి శిక్ష పడినట్టు కాదు. ఇప్పుడు ప్రూఫ్స్ అన్నీ ఉన్నా కానీ అన్నీ చూపించినా కానీ ఒక అమ్మాయికి న్యాయం జరగడానికి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అమ్మాయి నా మీద ఇలా రేప్ జరిగింది, నా మీద ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ప్రూఫ్స్ అన్ని చూపించిన తర్వాత కూడా అమ్మాయికి న్యాయం జరగడానికి ఎంత టైం పడుతుంది అంటారు? అంటే మన ప్రజెంట్ కోర్టులో కొన్ని లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. సో కాబట్టి కోర్టు సమయము సందర్భాన్ని బట్టి కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా అయితే శిక్ష పడుతుందండి సరైన ఎవిడెన్స్ ఉన్నట్లయితే.